ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం మీద ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఫోకస్ పెట్టారు. ఈ నెల 16వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం సామినేని ఉదయభాను ఉన్నారు. సార్, మీరు అధ్యక్షులైన తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? 16వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోబోతున్నారు. ఇప్పుడు మా ముందున్న ప్రధాన కర్తవ్యం పార్టీని బలోపేతం చేయటం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళాలి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. శాఖాపరంగా కానీ అలాగనే మరి ప్రతి వారి మీద రాష్ట్రంలో అనేక రకాల మార్పులు తేవాలి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో ఉన్నారు. కాబట్టి ఆయన ఆ విధంగా పనిచేస్తారు. కాబట్టి మేము కూడా మరి బాగా పార్టీని కష్టపడి పనిచేసి పార్టీని బాగా స్ట్రెంగ్తన్ చేయాలనుకుంటాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో సరే కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయాలి. అందరినీ కూడా ఐకమత్యంగా ఉండి ముందుకు తీసుకెళ్ళడం మా ఒక బాధ్యత. ఓకే అండి, ఏం చేయబోతున్నారు అంటే గ్రామీణ స్థాయి నుంచి రూరల్ నుంచి ఏ విధంగా పార్టీ బలోపేతం చేయబోతున్నారు? ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మండలానికి సంబంధించి కానీ లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి కాదు. ఏ విధంగా స్టెప్స్ తీసుకోబోతున్నారు? రేపు పిఠాపురంలో మాకు ప్లేనరీ సమావేశాలు ఉన్నాయి. మార్చి నెలలో ప్లేనరీలో కొన్ని కీలకమైన తీర్మానాలు ఉన్నాయి. రేపు ఆ తీర్మానాలను బట్టి మేము పార్టీని ఒక ప్రణాళికాబద్ధంగా ముందు తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక విజన్తో వెళ్తున్నాడు ఆయన. అలానే కూటమిలో ఉన్నాం మేము. అటు తెలుగుదేశాన్ని కలుపుకుంటూ జనసేనని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ముందు తీసుకెళ్ళాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మేము వ్యవహరిస్తాం. అలానే మేము కూడా అన్ని చోట్ల కూడా మండల కమిటీలు కానీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు కానీ అన్ని చోట్ల ఇన్ఛార్జీలు కూడా వేస్తాము. పార్టీని ఇంకా అన్ని రకాలుగా అన్ని సంఘాలు కూడా మామూలుగా అయితే ఇతర పార్టీల్లో అనుబంధ సంస్థలు ఎలా ఉన్నాయో మా దగ్గర కూడా జనసేన పార్టీ కూడా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తాం. మహిళా విభాగాన్ని, అలానే కార్మిక విభాగాన్ని, యూత్ విభాగాన్ని, అలా అన్ని విభాగాలను ఏర్పాటు చేసి కాబట్టి ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు, మైనార్టీ సెల్లు వాటిల్లో కమిటీలు వేసి పార్టీని ముందు తీసుకెళ్తాం. నిన్న చిరంజీవి గారు ఒక సినిమా ఫంక్షన్లో కామెంట్ చేశారు. జై జనసేన అన్నారు. ప్రజారాజ్యమే జనసేనగా మారిందని ఒక కామెంట్ చేశారు. దాని గురించి మీరు అంటే ఏదైనా సరే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అంతా కూడా కుటుంబ సభ్యులే. వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. చిరంజీవి గారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి మెండుగా ఉన్నాయి. కానీ వారు మనసులో మాట చెప్పారు తప్ప మరి వేరే రకంగా మనం దాన్ని దురుద్దేశంగా భావించకూడదు. అంటే భవిష్యత్తులో చిరంజీవి గారు జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన పార్టీలో యాక్టివ్ అయినా కాకపోయినా, అఫీషియల్గా వచ్చినా కాకపోయినా ఆయన పూర్తిగా సపోర్టెడ్ బై బ్రదర్కి అన్ని రకాల సపోర్ట్గా ఉంటారు ఆయన. అంటే వస్తే బాగుంటుందని చాలా ఎన్నికల ముందు మాట్లాడుకున్నారు. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత చాలామంది జనసేన నేతలు చిరంజీవి గారు కూడా వస్తే ఇంకా చాలా స్ట్రెంథనింగ్ అయ్యేది పార్టీ అనేది చాలామంది. తప్పకుండా చిరంజీవి గారు మొట్టమొదటి కూడా ఆయన రాకుండా అనేది తెర వెనక నుండి ఆయన ఎప్పుడు కూడా ఆశీస్సులు ఇచ్చారు ఆయన. సార్, ఖచ్చితంగా అంటే చిరంజీవి జనసేన పార్టీలో అధికారం లేకపోయినా పూర్తి మద్దతు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. అటు మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ముగ్గురుతో ఆయన కలిసే ఉంటారు. ఎక్కడ విభేదాలు లేవు. ఆయన మద్దతు ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రస్తుతం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి ఈ నెల 16న విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం. మార్చిలో జరగబోయే ప్లేనరీ సమావేశంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు గ్రామ కమిటీలు అన్ని కూడా వేస్తామని సామినేని ఉదయభాను చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.